హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఒక కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ మోడల్ హ్యాండ్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. మనం ఎంతవరకు కట్ పెట్టాలి అనుకునేది ఇక్కడ మార్కింగ్ చేశాను చూడండి. పైకి నేను 2.5 ఇంచ్ తీసుకున్నాను. 1 ఇంచ్ విడ్త్ అయితే తీసుకొని ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసేసుకోవాలి క్లాత్ని. నేను ముందు లైనింగ్ క్లాత్ని ఇక్కడ కట్ చేశాను. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనం లైనింగ్ క్లాత్ని పెట్టి దాన్ని స్టిచ్ చేస్తాము. ఈ విధమైన డిజైన్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఆ క్యాప్ ఉన్న దగ్గర మనం ఒక చిన్న హ్యాంగింగ్ అని పెట్టుకున్నామంటే బాగుంటుంది, కానీ నేనైతే పెట్టలేదు. మీరు కావాలంటే అక్కడ ఒక చిన్న హ్యాంగింగ్ని కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ని వేసేసి మధ్యలో ఆ ట్రయాంగిల్ షేప్లో ఉన్నదాన్ని ముందైతే స్టిచ్ చేసేసుకొని తర్వాత కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి లోపలికి వేసేసి యాజ్ యూజువల్గా మనం స్లీవ్ని అటాచ్ చేస్తాం కదా లైనింగ్కి, అదేవిధంగా అటాచ్ చేస్తాము. ఇదే కాదండి, మనం ఎక్కువగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చేస్తాము. మీకు ఎవరైనా ఏదైనా డిజైన్ వేయించుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. మన ఛానల్లో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. ఈ విధంగా నేను లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసేసాను. తర్వాత ఇట్లాగా ఇంకొక కలర్ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకొని, లేదు అదే కలర్ అయినా మీరు తీసుకోవచ్చు, కింద రఫ్ ఎడ్జెస్ని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. బెల్ట్ని ఇలా స్టిచ్ చేస్తే మనకి కింద రఫ్ ఎడ్జెస్ కనబడకుండా బాగుంటుంది. ఇది ఒక బెల్ట్ లాగా వస్తుంది, మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ డిజైన్ తొందరగా కూడా అయిపోతుంది, డిజైన్ కుట్టినట్టుగా కూడా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. డిజైన్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చిన్న కామెంట్ అయితే చేసేసేయండి. మీకు ఏ మోడల్ బ్లౌజ్ కావాలి అన్నా, లేదు ఏదైనా మోడల్ హ్యాండ్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. మ్యాక్సిమం పెట్టడానికైతే ట్రై చేస్తాను వీడియోని. ఈ విధంగా మనం కుట్టేసి కంప్లీట్ అయితే చేసేసుకున్నాము. చేసిన తర్వాత ఈ విధంగా లుక్ వస్తుంది. దీన్ని మనం నేను ఇది డ్రెస్కి స్టిచ్ చేశాను, డ్రెస్కి అటాచ్ చేసేస్తాము స్లీవ్ని. ఈ విధంగా మనం 2 హ్యాండ్స్ని కూడా రెడీ చేసేసుకుంటాము. చూడండి, చూడడానికైతే చాలా బాగుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. అక్కడ గ్యాప్లో మనం ఒక హ్యాంగింగ్ని కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఈ విధంగా 2 హ్యాండ్స్ రెడీ అయిపోతాయి. డిజైన్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.